ఫిబ్రవరి 25న జరుపుకునే ఇంటర్నేషనల్ కాక్లియర్ ఇంప్లాంటెడ్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ప్రకటన చేసింది. చిన్నారుల్లో వినికిడి లోపం గమనిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైదరాబాద్ కోటిలోని ఈఎన్టీ హాస్పిటల్లో వైద్యులను సంప్రదించాలని సూచించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్ఓసి జారీ చేసి కాక్లియర్ ఇంప్లాంట్ లేదా అవసరమైన ఇతర వైద్యం అందిస్తామని ఓఎస్డీ శ్రీ వేముల శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు గత 2 నెలల్లో వందలాది చిన్నారులకు ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు నిర్వహించి వినికిడి శక్తిని కల్పించినట్లు వెల్లడించారు. చిన్నారులలో సమస్యను ఎంత తొందరగా గుర్తిస్తే అంత త్వరగా చికిత్స అందించి లోపాన్ని అధిగమించవచ్చని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ కాక్లియర్ ఇంప్లాంట్ డే మనం 25 ఫిబ్రవరి నాడు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తల్లిదండ్రులందరికీ ఒక చిన్న విన్నపం. పిల్లల్లో మీరు కనుక వారికి వినికిడి శక్తి లేదు అని మీరు ఎంత త్వరగా గుర్తుపడితే అంత త్వరగా మనం పిల్లలకి వినికిడి శక్తి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి విజన్ తోటి మనం గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ సహకారంతో రాష్ట్రంలోని పిల్లలు ఎవరు కూడా చెముడు మూగతనంతో ఉండొద్దనేటువంటి ఉద్దేశంతో మనం పెద్ద ఎత్తున ఈ సర్జరీస్కి సీఎంఆర్ఎఫ్ నుంచి ఎల్ఓసిస్ ఇచ్చి ఈఎన్టీ హాస్పిటల్ ద్వారా వైద్యం చేయిస్తున్నాం. ఆ విధంగా కొన్ని వందలాది మంది పిల్లలు మళ్ళీ చక్కగా వినడం, చక్కగా మాట్లాడడం చేస్తున్నారు. చాలా సంతోషం. సో అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ పిల్లల్లో కనుక వినికిడి శక్తి తక్కువగా ఉందని మీరు ఎర్లీగా గమనించినట్టయితే వాళ్ళకి మనం మైల్ స్టోన్స్ అంటాం కదా, ఏ నెలలో ఏం చేయాలి, అట్లాంటి మైల్ స్టోన్స్ కనుక మన పిల్లలు కనుక డిలే అవుతున్నట్టయితే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ కోటి కనుక వచ్చినట్టయితే మన డాక్టర్స్ టీమ్ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ అవసరమైతే సర్జరీ ద్వారా దాన్ని కరెక్ట్ చేసేసి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు అందించడానికి అవకాశం ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు.